హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందనా శ్యామ్. సో ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మామ్తో మేము డే అవుట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడికి అంటే మ్యూజియంకి. సో మేము కూడా షెఫీల్డ్ని అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో మామ్తో కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చినప్పుడు ఇనిషియల్ డేస్లో నాని చాలా చిన్న బేబీ, 9 months ఓల్డ్. అండ్ అప్పుడు సమ్మర్ ఉన్నా కూడా నానిని అంత ఇంకా క్లైమేట్ సెట్ అయ్యేంత వరకు బయటికి ఎక్కడికి తిప్పకూడదని మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకా దాని తర్వాత వింటర్ వచ్చే లోపల తొందరగా 3:30-4 కల్లా చీకటి అయిపోతుందని చెప్పి బయటికి ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు వీకెండ్స్. సో ఇప్పుడు కొంచెం సమ్మర్ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పి ఇలా బయట షెఫీల్డ్ని కొంచెం మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ నౌ నాని ఈజ్ గ్రోన్ అప్, సో హీల్ అండర్స్టాండ్ ఏది ఏంటి అని. అందుకే స్టార్ట్ అయిపోయాము. సో ఇదైతే ఫస్ట్ డబుల్ డెక్కర్ బస్ అంటారు అనుకుంటాను. సో ఇలా ఎందుకు షూట్ చేశానంటే లోపల ఎలా ఉంటుంది అని చూపించడానికి. సో ఇది పైన, కింద సేమ్ ఉంటుంది. కింద ప్రామ్ పెట్టడానికి కొంచెం స్పేస్ అండ్ బ్యాక్ సైడ్ కూర్చోడానికి సీట్స్ ఉంటాయి. ఇలా పైన కంప్లీట్గా సీట్స్ ఉంటాయి అనమాట. శ్యామ్ అండ్ నాని కింద ఉన్నారు, ఎందుకంటే ప్రామ్ని పైకి తీసుకురాలేము. అండ్ ఇట్స్ జస్ట్ 2-3 స్టాప్స్ అంతే. ట్రామ్లో కూడా వెళ్ళిండొచ్చు, కానీ ఈ బస్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మామ్కి అని చెప్పి ఇలా మేము బస్లో వెళ్ళాము. అండ్ షీ సూపర్ హ్యాపీ అనమాట, ఫస్ట్ టైం ఈ బస్ ఎక్కడం అని చెప్పి. అండ్ తను అంటే నాకు ఇష్టం ప్రతి ఒక్క మూమెంట్స్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి. సో ఇలా మామ్ని ఎంత క్యూట్గా క్యాప్చర్ చేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. అండ్ చెప్పా కదా ఇందాక, వాళ్ళ కింద ఇది ప్రామ్ పెట్టడానికి స్పేస్ ఉంది ఇక్కడ, అండ్ పైన సీట్స్. సో ఎవరైతే షెఫీల్డ్లో ఉన్నారో ఇదొక వెస్టర్న్ పార్క్ మ్యూజియం అని చెప్పి ఇదొక బెస్ట్ స్పాట్ మీకు ఒక డే అవుట్ లాగా సమ్మర్లో బయటికి వస్తే. ఎందుకంటే ఇది ఒక్క దాంట్లోనే 5 spots ఉన్నాయి. అవి ఏంటి అని నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే మ్యూజియం. సో నాకు యూజువల్లీ అండ్ దానికంటే ముందు ఇక్కడికి ఎలా అంటే ఏ స్టాప్ ఎలా ట్రావెల్ చేయొచ్చు అంటే, మీరు కెథడ్రల్ అనే ట్రామ్ స్టాప్లో దిగేసి అక్కడి నుంచి బస్ క్యాచ్ చేస్తే 4th స్టాప్ వచ్చేసి ఈ మ్యూజియం. సో బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్సే, సో మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేస్తే మ్యూజియం. యూజువల్లీ నేను మ్యూజియం అంటే చాలా చిన్నది అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మ్యూజియంసే నచ్చవు చూడడానికి. బట్ ఓకే, షెఫీల్డ్ గురించి అనే లోపల ఓకే మనమున్న సిటీ గురించి మనమే తెలుసుకోవాలి కదా అని చెప్పి వెళ్ళాము. వెళ్తే లోపల చాలా పెద్దగా ఉంది మ్యూజియం. అండ్ సో మీకు కూడా చూపించినట్టు అవుతుందని నేను వీడియో స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో చూసి చెప్పండి నాకు ఎలా ఉంది అని చెప్పి. అండ్ నాకు కొంచెం ఐడియా ఉన్నంత వరకు నేను క్యాప్చర్ చేశాను. సో నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేద్దామని అనుకుంటున్నాను. సో ఎంజాయ్. ఎస్పెషల్లీ మ్యూజియం కిడ్స్ చాలా ఇష్టపడతారు, ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇలా చేయడానికి. కార్టూన్ షాప్ అని, అండ్ ప్రతి ఒక్క మ్యూజియం తర్వాత ఎండ్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం చూసారు అని చెప్పి రాసి వాళ్ళకి ఈ పోస్ట్ బాక్స్ లాగా వేయడం, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. సో షెఫీల్డ్లో ఉన్న వాళ్ళు కిడ్స్ ఉంటే ప్లీజ్ టేక్ దెమ్ టు దిస్ మ్యూజియం. సో ఇక్కడ మా మమ్మీ ఏం చెప్తుందంటే, అక్కడ టేప్ రికార్డ్ రీల్ ఉంది చూడు అని. సో ఇది సీడీనా క్యాసెట్ ఏమంటారు నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఇలా రీల్ని మేము చిన్నగా ఉన్నప్పుడు బయట ఎక్కి ఇలా లాగుతూ ఉండేవాళ్ళము. అండ్ నాకు మ్యూజియం అంటేనే ఏంటి మనం మర్చిపోయిన మెమోరీస్ని రీకలెక్ట్ చేసి ఆ రోజుల్లో ఎలా ఉండేది అని చెప్పి మెమోరీస్ని రీకలెక్ట్ చేసేదే మ్యూజియం. సో మనం కిడ్స్ని మ్యూజియంకి
పిలుచుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడు బల్బ్ వెలిగింది అనమాట. సో ఐ మేక్ ష్యూర్ నాని ఇంకా ఎక్కువ మ్యూజియంస్ ఎక్స్ప్లోర్ చేసి ఆ కంట్రీలో లేదా ఆ సిటీస్లో ఓల్డెన్ డేస్ అని ఎలా ఉండేటివి అని అన్నీ ఎక్స్పీరియన్స్ చేయించాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా కిడ్స్ ఉంటే ప్లీజ్ గో టేక్ దెమ్ టు ద మ్యూజియం. ఎందుకంటే అదే చెప్పా కదా, దే విల్ రీకలెక్ట్ మన డేస్ని మనము రీకలెక్ట్ చేసుకుంటాము, వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇలా ఉండేది అని చెప్పి సో ఇక్కడ ప్రతి ఒక్క దాని గురించి మీరు ఏమైతే తెలుసుకున్నారో దాన్ని ఫీల్ కూడా చేయవచ్చు. లైక్ ఎగ్జాంపుల్, ఓకే అప్పుడు వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు, అంటే లైక్ ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేసేవాళ్ళు, సో ఎందుకు అది అని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మనం కూడా దాన్ని ఫీల్ అవ్వడానికి ఇలా కాస్ట్యూమ్స్ కూడా పెట్టింటారు. మనం కావాలి ట్రై చేయాలి అనుకుంటే మనం దాన్ని వేసుకొని కూడా చూడవచ్చు. నేనైతే ఇలా కాస్ట్యూమ్స్ ట్రై చేయడం నాకు చాలా ఇష్టం. సో నానికి కూడా నేను కొన్ని కాస్ట్యూమ్స్ వేపించాను సో దట్ హీల్ ఎంజాయ్ అని చెప్పి. సో మీకు ఎలా అనిపించింది నేను వేసుకున్న కాస్ట్యూమ్స్? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ ఇక్కడైతే ఇంకా నాని ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. చిన్నపిల్లల్ని ఎవరన్నా చూస్తే హెల్ బీ సో ఎక్సైటెడ్. అండ్ ఏదైనా వాడికి తెలిసినది ఏమన్నా కనిపిస్తే వెంటనే హెల్ గో అండ్ గ్రాబ్ ఇట్ అనమాట. తీసుకొని ఇక్కడ చూడండి వాడికి ఫోన్ ఉంటే చాలు. సో ఆ ఫోన్ తీసుకొని హలో 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 అంటున్నాడు. సో ఇలా నాని అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఆడే ఫుల్ నాని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. హలో మేడం.
సో ఇలా మమ్మీ తన ఓల్డ్ మెమోరీస్ని గుర్తు చేసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో మేము అప్పుడు ఇలా చేసేవాళ్ళము అని. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ చైర్స్ ఉన్నాయని నేను అబ్జర్వ్ కూడా చేయలేదు. నా కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియో మీద. సో ఎంత బెటర్గా క్యాప్చర్ చేయొచ్చు, లైక్ మీ అందరికీ కూడా చూపించచ్చు అనే కాన్సన్ట్రేట్తో నేను ఎక్కువ మ్యూజియంని కాన్సన్ట్రేట్ చేయకుండా వీడియో పైన కాన్సన్ట్రేట్ చేశాను. కానీ మా మమ్మీ మాత్రం ప్రతి ఒక్కటి క్లీన్గా అబ్జర్వ్ చేసి సో ఇది ఇలా ఉండేది, అది ఇలా ఉండేది అని తన ఓల్డ్ మెమోరీస్ని రికలెక్ట్ చేసుకొని నాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. తో నేను వీడియోలో షూట్ చేస్తున్నా. అండ్ ఇట్ వాజ్ వెరీ క్యూట్ అనిపించింది. ఓకే, సో మ్యూజియం తీసుకెళ్ళినందుకు అట్లీస్ట్ 1 person ఈ సాటిస్ఫైడ్ అన్నలాగా అనిపించింది. సో మమ్మీ ఫుల్ ఎంజాయ్. శ్యామ్కి కూడా లైక్ హీ విల్ ఎంజాయ్, కొంచెం ఎంజాయ్ చేస్తాడు, కొంచెం ఎంజాయ్ చేయడు అలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బుచ్చర్ షాప్స్ అనమాట. సో నేను ఇది ఎందుకు క్యాప్చర్ చేశాను అంటే రియల్గా కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయన్నమాట బుచ్చర్ షాప్. సో దే మెయింటైన్ వెరీ క్లీన్గా అండ్ ప్రైజెస్ ముందే అన్ని రాసి పెట్టి నీట్గా అర్థమవుతుంది మనం వెళ్తే ఏంటి, ఏం తీసుకోవాలి, ఏం వద్దు అని చెప్పి. సో మీకు కనుక నేను క్లియర్గా ఓకే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడాలనుకుంటే నేను ఆ ప్రీవియస్ మూర్ మార్కెట్ అనేది ఒక వీడియో చేశాను. సో దాంట్లో మీరు చూడొచ్చు. సో ఎట్లా నాన్ వెజ్ సెల్లింగ్ షాప్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అండ్ డిఐవై. ఇప్పుడైతే డిఐవైస్ ఎలా చేస్తారో మనకు ఐడియా ఉంది. సో అప్పుడు ఇలా చేసేవాళ్ళు. అండ్ వాషింగ్ మిషన్ రాకముందు సో ఇలా చేసేవారు అని చెప్పి అక్కడ మనం ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు ఇలా చెప్పి. సో అదే మా మమ్మీ చూపిస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఒక లైక్ అంటే అప్పుడు ఏం టాయ్స్ వాడేవాళ్ళము, ఏం క్లోత్స్ తీసుకునే వాళ్ళము. సో ప్రాపర్గా ఒక కిచెన్ సెటప్ ఎలా ఉండేది అని చెప్పేసి ఇక్కడ చూపించారనమాట. సో ఇక్కడ అప్పుడు ఆ డేస్లో ఉన్న టాయ్స్ అన్నీ ఇలా కలెక్ట్ చేసి ఒక చోట పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే లిటిల్ ప్యాలెస్, అప్పుడు ఇల్లు ఎలా ఉండేది, కిచెన్ ఎలా ఉండేది అని చెప్పి ఇక్కడ ఒక సెటప్ లాగా చేశారనమాట. అంటే చాలా డేస్ బ్యాక్ ఇది. సో స్టవ్స్ అయితే ఇలా ఉండేవి అనమాట. 4 burners ఆ డేస్లోనే ఉన్నాయి. 4 burners కింద బ్రెడ్. ఇప్పుడు మనము ఇండియాలో అయితే రైస్కి ఒకటి, ఫ్లోర్కి ఒకటి బాక్సెస్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ వీళ్ళు బ్రెడ్ అలా వేరే వేరే కార్న్ఫ్లెక్స్ అవి స్టోరేజ్కి బాక్సెస్ యూజ్ చేస్తారనమాట. అండ్ ప్రతి ఇంట్లో ఇలా స్టవ్ అండ్ కింద ఓవెన్ ఉంటుంది. అండ్ ఈ సింక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇప్పుడున్న డేస్లో. సో నేను ఇక్కడ హౌసెస్ని ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ ఇదొక మంచి లైక్ అంటే ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. సో కార్పెట్స్ ఎలా ఉండేటివి అండ్ డైనింగ్ టేబుల్, సో ప్రతి ఒక్కటి వాళ్ళు ఇలా కలెక్ట్ చేసి పెట్టారు. సో యూ కెన్ ఎంజాయ్.
మొత్తంకి నా ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే అది ఈ స్పాట్ అనమాట, వాట్స్ ఆన్ ఎర్త్ అని. సో యాక్చువల్లీ ఇవన్నీ మనకి తెలుసు, కానీ కొన్ని ఫ్యూచర్ డేస్ పోతే వాళ్ళకి ఇవన్నీ ఏమీ కనిపించవని నాకు ఇప్పుడు అర్థమైంది. బికాస్ దీంట్లో మా మమ్మీ చూసిన కొన్ని యానిమల్స్ని నేను ఆల్రెడీ చూడలేదు. సో అలా నేను చూసినట్టు మేబీ నాని చూడకపోవచ్చు, నాని చూసినట్టు మేబీ వాళ్ళ బేబీస్ అలా కొన్ని చూడకపోవచ్చు. సో ఎందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. దానికంటే ముందు ఇవన్నీ రియల్ యానిమల్స్ని మ్యూజియంలో పెట్టారు. బికాస్ అవి రియల్ అంటే దాని లోపల ఫ్లష్ అంతా తీసేసి, సో అది రియలిస్టిక్గా కనిపించాలి అని చెప్పి జస్ట్ దాని అవుటర్ పార్ట్ మాత్రం అలానే పెట్టి లోపల ఫ్లష్ అంతా క్లియర్ చేసి ఇలా ప్లేస్ చేశారు. ఇది చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా రియలే, కానీ ఏ బ్యాడ్ స్మెల్ కానీ అలా ఏమి రాదు, బికాస్ ఫ్లష్ అంతా తీసేసి ఉంటారు కదా. సో ఎందుకు నేను ఇది నాకు అంత నచ్చింది అంటే, ఇవి ఫ్లైస్, కాక్రోచెస్ అవన్నీ మనం చూసేసాము, బటర్ఫ్లైస్ అవన్నీ. కానీ ఇప్పుడున్న లైక్ పొల్యూషన్, క్లైమేట్, జనరేషన్ దాన్ని బట్టి మనము అంటే మోర్ క్లీన్లీనెస్ వల్ల ఇవన్నీ మనం చూడట్లేదు. బికాస్ కాక్రోచెస్ రాకూడదని కాక్రోచ్ స్ప్రే అండ్ ర్యాట్స్ రాకూడదని ర్యాట్స్వి అవి ఏమేమో ఉంటాయి కదా, ర్యాట్ కిల్లర్స్, అవన్నీ మనం యూజ్ చేస్తున్నాము. సో ఇంకో కొన్ని డేస్ పోతే కిడ్స్కి ర్యాట్స్ అంటే కూడా మనం ఇలా మ్యూజియంలోనే చూపించాలి. సో అలా అనిపించింది. అండ్ దీంట్లో రైస్లో చిన్న పురుగులు, నుసి పురుగులు అనేమో అంటారు కదా, అది యూజువల్లీ మనం చిన్నప్పుడు చూసాము. మాకైతే సమ్మర్లో ఇలా బయట వేసి ఇలా అంటే అవి క్లీన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పురుగులు కూడా రాకూడదు అని చెప్పి ఏదో పౌడర్ మిక్స్ చేస్తూ ఇలా కొన్ని, అంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో మనం ఇలా మ్యూజియంలో చూడాల్సినవే అని లైక్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు ఏదో నా మెమోరీస్ని కూడా అప్పుడు ఆ సమ్మర్లో మేము ఇలా రైస్ క్లీన్ చేసేవాళ్ళం హాలిడేస్ వస్తే. ఇవన్నీ నాకు చాలా బాగా గుర్తొస్తున్నాయి అనమాట. మ్యూజియంకి చూసినప్పుడు కూడా మా మమ్మీతో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, ఇలా చేసేవాళ్ళు కదా మమ్మీ మీరు, ఇప్పుడైతే మాకు ఆ పౌడర్స్ వచ్చి రైస్లో పురుగులు రావడం అవేమీ జరగట్లేదు. సో ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో అవి చూడరు కూడా వాళ్ళు. సో ఇలా మ్యూజియంలో చూడాల్సిందే.
చెప్పా కదా ఇందాక. సో అక్కడ కిడ్స్కి కూడా చాలా కాస్ట్యూమ్స్ పెట్టారు, కానీ నాని సైజ్కి అయితే ఏది దొరకలేదు. సో ఉన్నది ఒక కాస్ట్యూమ్ నాకు ట్రై చేయాలని ఉండే, అందుకే ఇలా అయితే ఇంకా డ్రాగన్ అనుకుంటాను. సో అది వేసుకొని నడుస్తూ ఉన్నాడు అనమాట. హీ ఎంజాయ్డ్. సో నాని ఎంతసేపు ఆ బస్సు వదిలి రానంటాడు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అక్కడనే ఆడుకుంటూ ఉన్నాడనమాట. నాని ఎన్ని స్టోరీస్ చెప్పి ఇది చెప్పి అది చెప్పి ఏం పిలుచుకొచ్చినా మళ్ళీ అక్కడికే వెళ్ళేవాడు. వాడి కాన్సన్ట్రేటెడ్ మొత్తం ఆ బస్ పైనే. ఇప్పుడు ఇలా యాక్ట్ చేస్తున్నాడు కదా, దాని పక్కనే ఒక ఈజిప్ట్ స్టోరీస్ గురించి ఒక కాన్సెప్ట్ ఉండే అనమాట. అది చూస్తున్నాము, కానీ అది చూస్తున్నట్టే ఉంటాడు, కానీ మళ్ళీ వెంటనే అవతలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి పిలుచుకురావాలి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సతాయించాడు అనమాట. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ బ్యూటిఫుల్ కవ్ ఉంది, చాలా కలర్ఫుల్గా. అక్కడ ఉన్నట్టే ఉంటాడా, మా మమ్మీని మాట్లాడుకుంటా అవతలికి వెళ్ళిపోతాడు అనమాట. సో అలా అక్కడికే వెళ్ళాలి అని చెప్పి మా మమ్మీ పాపం అన్ని చూసుకోలేక ఇంకా మళ్ళీ అక్కడికే వెళ్తున్నాడని ఎత్తుకొని వచ్చి, పాపం ఇలా ఉంటుంది నానితో బయటికి ఎక్కడికైనా పిలిస్తే. కానీ ఎక్కువ వాక్ చేస్తాడు, ఇట్స్ వెరీ గుడ్. నైట్ టైం అంతే సతాయిస్తాడు, బట్ దట్స్ ఓకే. ఇలా వాకింగ్ అయితే కంపల్సరీగా మనం కిడ్స్కి అయితే నేర్పించాలి. సో మనం సేఫ్ అయిపోతాం అనమాట. లేకపోతే ఎత్తు అని ఎత్తుకొనే ఉండాలి కిడ్స్ని. ఇలా వాకింగ్ నేర్పిస్తే చక్కగా వాళ్ళు మ్యూజియం మొత్తం తిరుగుతూ ఉంటారు అనమాట. అండ్ ఇలా ఫైనల్లీ నాని అయితే ఇంకా వచ్చేసాడు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఏంటంటే, మన దగ్గర స్వెటర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దానికి లాకర్ కావాలి. అక్కడ ఇందాక ఓపెన్ చేసినప్పుడు 1 pound కాయిన్ వేశారు. 1 pound కాయిన్ వేసి లాక్ చేసి కీ మన దగ్గరనే పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఓపెన్ చేసినప్పుడు ఆ 1 pound మనకే వస్తుంది. సో నో వన్ క్యాన్ యూజ్ దట్ లాకర్. సో అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. సో మీకు ఏమన్నా ఎక్కువ బ్యాగేజ్ ఉందా అంటే అక్కడ లాకర్లో డంప్ చేసుకొని వెళ్ళాలి. కానీ 1 pound కాయిన్ మాత్రమే యూజ్ అవుతుంది, వేరే పౌండ్స్ ఏవి యూజ్ అవ్వవు అక్కడ. అండ్ ఇందాక చెప్పినట్టే అక్కడే పక్కనే ఒక బ్యూటిఫుల్ పార్క్ అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ పార్క్, లేక్, ఇంకా చాలా స్పాట్స్ ఉండే, కానీ మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, క్లైమేట్ చేంజ్ అయిపోయింది అని చెప్పి. ఇంకా నాని హంగ్రీ ఉంటే నానికి స్నాక్స్ ఇచ్చేసి మేము లిడ్లో కొంచెం షాపింగ్ చెప్పి మేము అక్కడ షాపింగ్ చేసి వెళ్ళాము. ఇక్కడ నానిది లిటిల్ ఏమంటారు దాన్ని, ఇలా ఉంది. నాని క్యూట్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నా అనమాట. లిటిల్ షాపింగ్ మొత్తం ఇలా పిలుచుకెళ్తుంటే క్యూట్ అనిపించింది. సో దట్స్ ఇట్ గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. Bye bye. See you until my next video.